వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు పప్పు అయినా పెసరపప్పు అయినా సాయంత్రం ఒక గుప్పుడు అంటే 4-5 వస్తుందండి. ఒక గుప్పుడు ఇలా వేయించుకుని దీంట్లో ఒక ఒక టమాటా చాలండి, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు మెదిపేప్పుడు వేయచ్చండి, కారం పసుపు వేసేసి ఒక చిన్న గోలి అంత చింతపండు ఒక గిన్నెలో పెట్టి మీరు ఒక లోట నీళ్ళు వేసి ఉడికిచ్చారనుకోండి. తర్వాత చింతపండు వేసి మెదిపి తాలింపు వేసుకుంటే అండి పలచగా కమ్మగా ఉంటుంది. పప్పులు ఏవైనా సరే మీరు వండేప్పుడు ఇలా జస్ట్ డ్రై రోస్ట్ అలా రోస్ట్ చేసి అంటే కమ్మటి వాసన అండి, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి శనివారం కదండి, పెసరట్టుకి పిండి పెసరపప్పులో ఇప్పుడు మినపప్పు కూడా వేసాను మంచిదనేసి, కొంచెం టీ మిగిలితే వేడి చేసుకున్నా. ఎందుకంటే నిన్న రాగులు కొన్నాం కదా, రాగులు నిన్న ఒక 8 గంటలు నానబెట్టాను. తర్వాత నైట్ ఇంకొకసారి కడిగి క్లాత్లో చుట్టేసాను. పొద్దుట మొలకలు వచ్చినాయండి. మళ్ళీ వాసన చూశాను బాగానే ఉన్నాయి. అంటే నేను కొంచెం గాలాడేలాగా పెట్టాను, వాసన కొంచెం ఏమన్నా మన సద్ది వాసన